friends, welcome to Government Jobs Portal. Okay, మనం లాస్ట్ వీడియోలో రేషియో అండ్ ప్రపోర్షన్లో ఆల్రెడీ ఈజీ సమ్స్ కొన్ని చూసాం. అండ్ ఇప్పుడు ఇందులో మనం మంచి ప్రాబ్లమ్స్, టఫ్ ప్రాబ్లమ్స్ లాంటివి చూద్దాం. అండ్ సో ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఈ వీడియోని షేర్ చేయండి, కంటెంట్ నచ్చితేనే షేర్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఉన్నాయి. ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్ కావాలన్నా, బ్యాంక్ ఎగ్జామ్స్ ఆర్ ఎనీథింగ్, జస్ట్ కాంటాక్ట్ మీ. ఓకే, సో ఓకే, ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఏ ఇస్ టు బి. అండ్ ఓకే, లాస్ట్ వీడియో ఒకవేళ మీరు చూడకపోతే ఫస్ట్ అది చూడండి, చూసి వచ్చిన తర్వాత ఇది చూస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది. ఓకే, సో ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 1/2 ఈజ్ టు 3/8 ఇచ్చాడు. బి ఈజ్ టు సి 1/3 ఈజ్ టు 5/9. సి ఈజ్ టు డి 5/6 ఈజ్ టు 3/4. సో ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ టు డి కనుక్కున్నాడు. సో ఇది చూడడానికి చాలా టఫ్గా అనిపిస్తుంది, బట్ ఇది ఈజీని. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఫ్రాక్షన్స్లో ఇచ్చేసాడు. ఫ్రాక్షన్స్లో ఇచ్చినప్పుడు మన ఇక్కడ చూడండి, మనకు క్లియర్గా తెలుసు. ఏం తెలుసు, ఇక్కడ ఏ ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది, ఇది ఇక్కడ బి అవుతుంది, ఇక్కడ సి అవుతుంది. సో ఇక్కడ బి టర్మ్స్ రెండు ఈక్వల్ చేయాలి. ఇప్పుడు వీటిని రెండింటిని ఈక్వల్ చేయాలంటే చాలా కష్టం, ఫ్రాక్షన్స్ కాబట్టి. సో దానికి ముందు మనం ఏం చేయాలంటే ఈ ఫ్రాక్షన్స్ని నార్మల్ ఇంటీజర్స్ కింద మనం మార్చుకోవాలి. సో ఎలా మార్చుకోవచ్చు, సో మనం ముందే చెప్పుకున్నాం 1/2 ఈజ్ టు 3/8. సో చూడండి, 1/2 ఈజ్ టు 3/8 అంటే ఏంటి, ఈజ్ టు అంటే మనం క్లియర్గా ఫస్టే చెప్పాను నేను లాస్ట్ వీడియోలోనే, 1/2/3/8 అనే దాని మీనింగ్. సో 1/2 3/8 పైకి వెళ్తే ఏమవుతుంది, 8/3 అవుతుంది. 2 1s 2 4s. సో అంటే ఎంత వచ్చింది, 4/3 వచ్చింది. 4/3 అంటే ఏంటి, 4 ఈజ్ టు 3. ఓకే, సో 4/3 అంటే ఏంటి, 4 ఈజ్ టు 3. సో ఇక్కడ దీని బదులు ఏం రాసుకోవచ్చు మనం, ఇక్కడ ఇప్పుడు 4 ఈజ్ టు 3 రాసుకోవచ్చు. ఓకే, సో మనం ఏం చేసినప్పుడు ఫ్రాక్షన్ని మనం ఇంటిజర్స్ కింద మార్చేస్తాం. అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో బి ఈజ్ టు సిని ఇప్పుడు సేమ్ దీన్ని కూడా మనం ఏం చేయాలి, ఫ్రాక్షన్స్ని ఇంటిజర్స్ కింద చేంజ్ చేయాలి. సో 1/3 ఈజ్ టు 5/9 ఇచ్చాడు. సో దీన్ని ఏం రాసుకోవాలి, 1/3/5/9. ఈజ్ టు అంటే నథింగ్ బట్ డివైడెడ్ బై. ఓకే, సో 1/3/5/9. సో 1/3 ఇంటూ 5/9 పైకి వెళ్తే 9/5 అవుతుంది. 3 1s 3 3s. సో ఎంత వచ్చింది, 3/5 వచ్చింది. అంటే ఎంత, 3 ఈజ్ టు 5. ఓకే, 3 ఈజ్ టు 5. సో దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనం, 3 ఈజ్ టు 5 రాసుకోవచ్చు. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ సి ఈజ్ టు డి 5/6 ఈజ్ టు 5/6 ఈజ్ టు 3/4. సో దీన్ని కూడా ఏం రాసుకోవాలి, 5/6/3/4 ఈజ్ ఈక్వల్ టు 5/6 అలానే ఉంటుంది, 3/4 ఏమవుతుంది, రివర్స్ అయి 4/3 అవుతుంది. సో 2 2s 2 3s, 5 2s are 10, 3 3s are 9. 10/9 అంటే 10 ఈజ్ టు 9. సో మనకి ఏం వచ్చాయి, మొత్తాన్ని రేషియోస్ వచ్చాయి. సో ఇదంతా 10 ఈజ్ టు 9. ఓకే, సో ఇప్పుడు మనకు అన్ని ఏ ఈజ్ టు బి, బి ఈజ్ టు సి, సి ఈజ్ టు డి, మనకు అన్ని ఏమొచ్చాయి, మనకి ఇంటిజర్స్లో నార్మల్ నెంబర్స్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఫ్రాక్షన్స్లో లేవు. సో ఇప్పుడు మనం ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ టు డి మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. బట్ ఫస్ట్ దానికి ముందు ఏం చేయాలి, మనం కంపేర్ చేయాలి. బి వాల్యూ సేమ్ ఉందా లేదా, తర్వాత సి వాల్యూ సేమ్ ఉందా లేదా. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ బి వాల్యూ, ఇక్కడ బిది 3 ఉంది, ఇక్కడ ఎంత ఉంది బి, ఇక్కడ కూడా 3నే ఉంది. ఓకే, సో బి వాల్యూ సరిపోతుంది కాబట్టి ఈ రెండింటిని మనం జాయిన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ సి వాల్యూ ఇక్కడ ఎంత ఉంది, 5 ఉంది, ఇక్కడ సి వాల్యూ ఎంత ఉంది, 10 ఉంది. సో ఇంకా ఇది మనం జాయిన్ చేయలేం. ప్రస్తుతానికి ఈ రెండు మాత్రమే జాయిన్ చేయగలం. అంటే ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి మాత్రం వాల్యూ ఇప్పుడు మనం రాసుకోగలం. సో ఫస్ట్ మనం ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి వాల్యూ రాసుకుందాం. సో ఎంత అవుతుంది, ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి. సో ఇక్కడ 3 సరిపోయింది కాబట్టి ఏ ఎంత ఉంది, 4 ఉంది, బి ఎంత ఉంది, 3 ఉంది, రెండిట్లో 3 ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా రాసుకోగలం. సి ఎంత ఉంది, 5 ఉంది. ఓకే, మనకి ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి వచ్చింది. బట్ మనకు కావాల్సింది ఏంటి, ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ టు డి కూడా కావాలి. సో డి కూడా కావాలి కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక్కడ సి ఎంత ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ సి ఎంత ఉంది, 10 ఉంది. సో ఇక్కడ సి ఈక్వల్ అయినప్పుడు మాత్రమే ఈజ్ టు డి కూడా మనం డైరెక్ట్గా రాసుకోవడం అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, 5ని 2 టైమ్స్ చేయాలి. 5ని 2 టైమ్స్ చేస్తే ఏమొస్తుంది, 10 వస్తుంది. అప్పుడు సి రెండు ఈక్వల్ అవుతాయి.
5ని 2 టైమ్స్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ముందు నుండే రెండింటినీ కూడా ఖచ్చితంగా మనం 2 టైమ్స్ చేయాలి. సో అన్నిటినీ 2 టైమ్స్ చేద్దాం. అన్నిటినీ 2 టైమ్స్ చేస్తే అప్పుడు కొత్త రేషియో ఏమొస్తుంది? 2 4s are 8, 2 3s are 6, 2 5s are 10. సో 8:6:10 వచ్చింది. ఇప్పుడు కొత్త రేషియో A:B:Cది 8:6:10. ఇక్కడ మనకు క్లియర్ కనిపిస్తుంది ఏంటి? 10 10 సి రెండిట్లో సరిపోయింది. ఇప్పుడు సేమ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం డీని కూడా మనం రాసుకోవచ్చు. సో దీని ఏమవుతుంది? A:B:C:D వాల్యూ 8:6:10:9 అని డైరెక్ట్గా మనం ఇప్పుడు చెప్పొచ్చు. ఓకే, సో ప్రాసెస్ కొంచెం లెంతీగా అనిపించినా సరే మనం ఇంకా ఇంతకంటే మనం ఏం చేయలేం. సో ఫాస్ట్గా దాన్ని నెంబర్స్ కింద డైరెక్ట్గా కన్వర్ట్ చేసుకొని ఫ్రాక్షన్స్ని ఇంటిజర్స్ కింద కన్వర్ట్ చేసుకొని డైరెక్ట్గా ఫాస్ట్గా చేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A:B:C is equal to 2:3:4. అలా అయితే A/B:B/C:C/A అన్నాడు. సో ఇప్పుడు చూడండి, సో ఈ క్వశ్చన్ కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఓకే, సో ఫస్ట్ A/B. సో A/B ఈజ్ టు B/C ఈజ్ టు C/A అంటున్నాడు. సో దీని వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో ఫస్ట్ A/B ఎంత? A/B ఎంత? A:B ఎంత? 2:3. A:B ఎంత? 2:3. అంటే అప్పుడు A/B ఎంత? 2/3. సో మనం డైరెక్ట్గా చెప్పేయచ్చు, A ఇక్కడ ఉంది, B ఇక్కడ ఉంది. సో 2/3. సో A/B 2/3 అవుతుంది. సో B/C ఎంత అవుతుంది? B/C B:C 3:4 అంటే 3/4. ఓకే, సో C/A అంటే CA. C:A ఎంత? 4:2 4/2. సో కరెక్ట్గా దేని వాల్యూస్లో దాన్నే మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సబ్స్టిట్యూట్ చేసాం. బట్ ఒకవేళ ఆప్షన్స్లోని మనకి ఇదే ఆప్షన్ ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ ఆప్షన్స్లో ఇలా ఫ్రాక్షన్స్ లేవు అనుకోండి. ఫ్రాక్షన్స్ లేకుండా నార్మల్ నెంబర్స్ ఉన్నాయి. సో నార్మల్ నెంబర్స్ ఉంటే మనం ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ఫ్రాక్షన్స్ని మనం ఏం చేయాలి? ఇంటిజర్స్ కింద కన్వర్ట్ చేయాలి. ఇంటిజర్స్ కింద కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు మనం ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే ఇవన్నీ ఫ్రాక్షన్స్ ఇంటిజర్స్ అయిపోవాలంటే మనం ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒక రేషియో ఇచ్చినప్పుడు సేమ్ నెంబర్తో అన్నిటినీ మల్టిప్లై చేస్తే దాని వాల్యూ మారదు. సేమ్ నెంబర్తో అన్ని రేషియోలో ఉన్న అన్నిటినీ మల్టిప్లై చేస్తే అసలు వాటి వాల్యూ చేంజ్ అవ్వదు. సో ఇక్కడ చూడండి, డినామినేటర్లో 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకోవాలి మనం. 3కి 4కి 2కి ఎల్సిఎం ఎంత మనకు తెలుసు? 12 ఎల్సిఎం. సో ఆ 12తో ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే ఓకే ఏమొస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. 2/3 × 12 ఈజ్ టు 3/4 × 12 ఈజ్ టు 4/2 × 12. సో ఇక్కడ ఏమవుతుంది? 3 1s 3 4s 2 × 4 8 4 1s 4 3s 3 × 3 9 2 1s 2 6 4 × 6 24. సో ఇక్కడ మనం ఏం చేసాం? జస్ట్ ఫ్రాక్షన్స్ని ఇంటిజర్స్ కింద కన్వర్ట్ చేసాం. ఆప్షన్స్లో ఇవే ఉంటే ఇంటిజర్సే ఉంటే మనం ఫ్రాక్షన్స్ని ఇంటిజర్స్ కింద కన్వర్ట్ చేయాల్సిన అవసరం మనకు వస్తుంది. సో ఎలా చేసానో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక ఫ్రాక్షన్ ఉన్నప్పుడు సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే వాటి వాల్యూస్ చేంజ్ అవ్వవు. ఇక్కడ పై ఎగ్జాంపుల్లో చూస్తే మనం 2తో మల్టిప్లై చేసాం అన్నిటినీ. ఎందుకంటే ఏ నెంబర్తో అయినా మల్టిప్లై చేయొచ్చు, బట్ అన్నిటినీ మల్టిప్లై చేస్తేనే దాని వాల్యూ చేంజ్ అవ్వదు. ఇక్కడ ఉన్న మూడింటిని మనం ఏం చేసాం? 2తో మల్టిప్లై చేసాం. ఎందుకు మల్టిప్లై చేసాం? వాటి వాల్యూ చేంజ్ అవ్వదు కాబట్టి. అండ్ ఇక్కడ 10 ఉంది కాబట్టి మనకి 10 రావాలని C ప్లేస్లో 2తో మల్టిప్లై చేసాం. సో సేమ్ లైక్ వైజ్ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఈ ఫ్రాక్షన్స్ని ఇంటిజర్స్ కింద కన్వర్ట్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ అన్ని నెంబర్స్ని అన్ని ఫ్రాక్షన్స్ని మనం 12తో మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ 12 ఎందుకు తీసుకున్నాం మనం? ఇక్కడ డినామినేటర్స్లో ఉండే వాటికి ఎల్సిఎం తీసుకుంటే మనకి 12 వచ్చింది కాబట్టి ఆ 12తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తున్నాయి వాల్యూస్? ఇప్పుడు ఇంటిజర్స్ కింద మారిపోయాయి. సో ఆన్సర్ ఏంటి? 8:9:24. సో ఇలా ఇచ్చిన ప్రాబ్లమ్ని బాగా కొంచెం మనకు కావాల్సిన ఆప్షన్స్ని చూసుకొని ఆప్షన్స్ బేస్డ్ కూడా కొన్నిసార్లు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఆన్సర్స్ ఆప్షన్స్ ఫ్రాక్షన్స్లో ఉంటే డైరెక్ట్గా మనకి ఈ ఆన్సరే కరెక్ట్ అవుతుంది. బట్ ఆప్షన్స్ ఫ్రాక్షన్స్లో లేనప్పుడు, సో నెంబర్స్ ఇంటిజర్స్లో ఉన్నప్పుడు మనకి ఇలా మనం మార్చుకోవాల్సి ఉంటుంది.
ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్ మీద ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. అండ్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి. ఇంకా ఎగ్జామ్ కూడా ఎన్నో టైం కూడా లేదు. సో బాగా ప్రిపేర్ అవ్వండి అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అండ్ బాయ్.